ఇంకోటి టీజీపీఎస్సీ ఏం చేసింది మధ్యలో 13వ తారీఖు మార్చి 13న వెబ్ నోట్ ఒకటి రిలీజ్ చేసింది. అది రిలీజ్ చేసినాక మళ్ళీ ఎంబడే వితౌట్ ద నోటీస్ దే హ్యావ్ రిమూవ్డ్. ఓకే, టీజీపీఎస్సీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ హ్యాస్ రైట్. బట్ ద థింగ్ ఈజ్ అదేంటంటే ఈ సస్పిషన్ అంటే ఈ డౌట్స్ అనేది బాగా రేజ్ చేస్తుంది అది. అయితే ఇక్కడ నాకున్న సందేహాలు ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ లేని ఉర్దూ మీడియంలో 9 మంది రాస్తే ఎగ్జాము ఒకరు టాప్ 50లో ఉంటారండి. కానీ అదే తెలుగు మీడియం అభ్యర్థులు అంటే దాదాపు 8,000 అంటే 7,800 మంది రాస్తే అక్కడ టాప్ 100లో అసలు ఉండరు అన్నట్టు. అంటే మొత్తం 70 మంది ఉన్నారా లేదా అనేది కూడా ఒక డౌట్. సో ఈ తేడా ఎందుకు అంటే ఉర్దూ మీడియంలో మన మెటీరియల్ అంత బాగుందా అంటే నేను అనేది ఏంటంటే ఆ రిసోర్సెస్ అనేది అక్కడ స్కార్సిటీ ఉంటుంది, లిమిటెడ్ ఉంటాయి. అలాంటప్పుడు మరి అక్కడ టాప్ చేసినప్పుడు ఇంతమందిలో మరి తెలుగు రాసిన వాళ్ళు అసలు ఉండరా అనేది ఒక సందేహం. నేను టీజీపీఎస్సీకి అడుగుతున్నానండి, ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి రెండో ప్రశ్న ఏంటంటే టీజీపీఎస్సీ ఇప్పటికి 2 వివరణలు ఇచ్చింది. ఒకటి వెబ్ నోటు, ఇంకోటి రిజాయిండర్ అనేసి. సో కానీ రెండిట్లోనూ ఎక్కడ తెలుగు మీడియం ఇష్యూను ప్రస్తావించలేదు. అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టేనా, లేకుంటే జవాబు ఇచ్చి ఉండాల్సింది కదా. సో మూడో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1, 2, 3, 4 కండక్ట్ చేసింది టీజీపీఎస్సీ. అయితే ఇక్కడ గ్రూప్ 1లో కేవలం గ్రూప్ 1లో టాప్ 100 మందిలలో అమ్మాయిలు వచ్చేసి 41-43 మంది ఉన్నారు, 41 మంది ఉన్నారండి. మరి అదే గ్రూప్ 2లో మరి అదే టాప్ 100లో ముగ్గురే ఉన్నారు అమ్మాయిలు. అంటే ఇప్పుడు గ్రూప్ 1 రాసిన వాళ్ళకి గ్రూప్ 2 కూడా అంత కఠినమేం కాదు. మరి అక్కడ తేడా ఎందుకు వస్తుంది? అలాగే గ్రూప్ 3లో ఏమైంది, 15 మందే ఉన్నారు 100 మందిలో. సో కానీ కేవలం గ్రూప్ 1లోనే 41 నుంచి 43 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే టాప్ 10లో 6 అమ్మాయిలే ఉన్నారు. సో అసలు నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏంటంటే అసలు ఏ సెంటర్లో ఎవరు ఎగ్జామ్ రాయాలో కాలేజ్ ప్రిన్సిపల్ డిసైడ్ చేస్తాడా, లేదా టీజీపీఎస్సీ చైర్మన్ డిసైడ్ చేస్తాడా? కోటి ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలే కావాలని అడిగితే ఒప్పుకుంటారా? అంటే టీజీపీఎస్సీకి నేను ప్రశ్నిస్తున్నా.